పిచ్చి పట్టిందా నీకేమైనా? ఫోటోస్ అలా మంటల్లో వేసి కాల్చి పడేస్తావేంటే? నేను ఫోటోలు కాల్చడం కాదు, మీ బుర్రలో ఉండే పిచ్చి ఆలోచనల్ని కాల్చి బూడిద చేయండి. వీళ్ళ మధ్య పచ్చగడ్డి కూడా వేయలేదు, వీళ్ళు భగ్గుమన్నారు. నేను తప్పుకుంటే మంచిది. నేనుండగా నా భర్తకి ఇంకొక పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఏంటేంటేంటేంటి? వాడు నీ భర్త, నువ్వు వాడి భార్యవా? అసలు నీ మొహానికి ఒక సరైన మగాడికి పెళ్ళామయ్యే రాతుందే? నేను తప్పు చేయలేదు అంటుంటే మీరు ఎందుకు నమ్మడం లేదు? నాకు అర్థం కావడం లేదు. దారి తప్పిన ప్రతి ఆడది చెప్పే మాట ఇదే. అయ్యయ్యో, నా కళ్ళతో నేను చూశానే, ఇంట్లో వాళ్ళందరికీ చూపించాను. ఇంకా నంగనాచి మాటలు మాట్లాడుకో. అరచి అబండాలు వేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. నా మాట మీరు నమ్మండి. నమ్మాలా? నిన్ను నమ్మినోళ్ళకి నువ్వు ముందేం చెప్పావు? నాకసలేం తెలీదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇవేగా నువ్వు చెప్పిన ఉత్తి కబుర్లు. నేను ప్రభాస్ ని ఎందుకు కలుస్తున్నానంటే ఆపు. నువ్వు వాణ్ణి ఎందుకు కలిస్తే నాకెందుకే? అసలు నువ్వు ఎవత్తివే? నీకు నాకు ఏంటి సంబంధం? నా కొడుక్కి నీకే సంబంధం లేనప్పుడు నాకు నీకు సంబంధం లేదు. నీకు నచ్చినట్టు ఉండు. ఒకరితో కాకపోతే ఊళ్ళో ఉన్న మగాళ్ళందరితో పరిచయాలు పెంచుకో. ఎంత ధైర్యమే నీకు? నా మీద చెయ్యెత్తుతావా? నిన్ను అమ్మో, వీళ్ళని ఇలాగే వదిలేస్తే కొట్టుకునేలా ఉన్నారు. అర్జెంటుగా ఈ విషయం బావగారికి అక్కకి చెప్పి రమ్మని చెప్పాలి. నా కొడుకుని అమాయకుణ్ణి చేసి ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసి ఆటలాడుతున్నావా ఆటలు? నేను చెప్పేది నోర్మోయ్. నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. చేసిన వరకు చాలు. నా కొడుకుని వదిలేయ్. వాణ్ణి ప్రశాంతంగా బతకని. ఇంకా వాణ్ణి ఏడిపించుకుని తినకు. చెప్పమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీదే ఆత్య జీవితం ఆధారపడుంది. హలో రామా, నేను పిన్నిని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆద్య, పద్మ వదిన కొట్టుకు చచ్చేలా ఉన్నారు. శ్రీను, 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 షూ వేసుకుని ఇంట్లోకి వచ్చేసావు. ఊళ్ళో వాళ్ళే ఉమ్మేసినప్పుడు ఫీల్ అవుతావు ఎందుకు ఆద్య? ఈ మాట ఎవరికైనా చెప్పాననుకో, నీ పెళ్ళాం తిరిగి ఇంటికి వస్తే తప్పులేదు, కానీ ఎక్కడెక్కడో తిరిగి వచ్చినా ఈ బూట్లు ఇంట్లోకి వస్తే తప్ప అని అడుగుతారు. ఈ రోజు నీకు ఎంత ఇన్సల్టింగ్ గా అనిపిస్తే నువ్వలా మాట్లాడతావో నేను అర్థం చేసుకోగలను శ్రీను. ఆద్య ప్లీజ్, నువ్వు ఏడవకు. నేనైతే నిన్నేం అనలేదు, ఏమీ అనను కూడా. నువ్వేడిస్తే నా మీదొట్టు. శ్రీను, నువ్వు బాధని దిగమింగడానికే ఇలా తాగొచ్చావని తెలుసు, కానీ దానికి కారణం నేనే. ఐమ్ వెరీ సారీ. సారీ ఎందుకు ఆద్య? ఆ మాట చెప్పి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవడానికా?
లేదు శ్రీను, నేను నీతో మాట్లాడతాను, నిన్ను అడుగుతాను. నువ్వెందుకు వాడి దగ్గరికి వెళ్ళావు? ఎందుకు వాడిని కొట్టావు? వాడంటే రాస్కల్ ప్రభాస్. అంటే నీకు ఎంతో కొంత నా మీద డౌట్ ఉండబట్టే కదా నువ్వు అలా చేసావు. నేను నిన్ను నమ్మానా లేదా అన్నది పక్కన పెట్టాద్య. కాదా అని మళ్ళీ అడుగుతావెందుకు? పిక్చర్ ఫుల్ హెచ్డీలో ఉంటే చూడాద్యా, నీ మొగుడు సీను అనేవాడు మంచోడే కావచ్చు, కానీ మగాడు, ఉప్పు కారం తింటాడు. చెప్పుడు మాటలు వినకపోయినా, చెప్పాడు కదా అని పట్టించుకోకపోయినా, ప్రూఫ్స్ చూపించినప్పుడు నమ్మాలా వద్దా? వద్దు, నమ్మొద్దు శ్రీను. ఆల్ రైట్, నమ్మొద్దు. మా అమ్మ చూపించిన బొమ్మని నమ్మే వద్దు. కానీ ఒకటి అడుగుతాను, వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వాడిని కొట్టావని నన్ను అడిగావు కదా, నేను అలాగే అడుగుతాను అద్య. ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళావు? దేనికోసం వాడి దగ్గరికి వెళ్ళావు?